రామలక్ష్మి ఆఫీస్‌కి వెళ్ళడం కోసమే ఉదయాన్నే లేచి కూర్చుంటుంది తెల్లవారుజామున. ఇంకా అలా తాను లేవడమే కాకుండా అస్మిత, ప్రమీల, శౌర్య అందరినీ కూడా లేపి, నేను ఆఫీస్‌కి వెళ్ళే లోపలే మీరు తినాలి, తాగాలి, మీరు కూడా రెడీ అయిపోవాలి అని వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయ్యో! దీన్ని పనులన్నీ చేసి వెళ్ళమన్నందుకు మమ్మల్ని కూడా ఇలా ఇబ్బంది పెడుతోందేంటి అని అస్మిత, ప్రమీల చాలా టెన్షన్ పడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక శౌర్యని కూడా, "శౌర్య సార్ మీరు కూడా ఇప్పుడే స్నానం చేయాలి, ఇప్పుడే టిఫిన్ కూడా చేయండి" అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. "అయ్యో రామ! దీన్ని అర్ధరాత్రి అంటారు, ఉదయం అనరు. ఇప్పుడు కేవలం 5 గంటలు మాత్రమే ఉంది. ఉదయం అంటే 10, 10:30 అవ్వాలి మినిమమ్" అని శౌర్య చెప్తూ ఉన్నా కూడా అయినా రామలక్ష్మి అసలు వినకుండా, "లేదు, మీరు రెడీ అయ్యేంత వరకు నేను ఒప్పుకోను" అని తేల్చి చెప్పేస్తుంది. తర్వాత ఆద్య ఒక స్వామీజీని తీసుకువచ్చి బలవంతంగా చారు కళ్ళల్లో పసరు వేయిస్తూ ఉంటుంది. అలా చారుని వెంకట్రావు, శివరాం, ఆద్య ముగ్గురు కూడా పట్టుకొని మరీ దగ్గర ఉండి చారు కళ్ళల్లో పసరు వేయిస్తూ ఉంటారు. ఆద్య దయ వల్ల చారుకి ఇప్పుడు కళ్ళు వస్తే బాగుంటుంది అని రఘురాం అంటూ ఉంటాడు. అలా చారు పసరు వేయించుకొని అమ్మా, అబ్బా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. అలా కాసేపు కేకలు పెట్టిన తర్వాత కూల్ అయిపోయి, పెద్దనాన్న, పిన్ని నాకు కళ్ళు రాలేదు అని చారు చెప్తూ ఉండడంతో, అదేంటి ఆద్య పసరు వేయించినా కూడా చారుకి కళ్ళు రాలేదా అని రఘురాం బాధపడుతూ ఉంటాడు. పెద్దనాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోకపోతే నన్ను చంపేస్తానని ఈ ఆద్య నన్ను బెదిరించింది అని చారు చెప్పడంతో ఆద్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నావమ్మ చారు అని రఘురాం, జానకి ఇద్దరు కూడా నిలదీస్తూ ఉంటారు. అవును పెద్దమ్మ, పెద్దనాన్న, నేను చెప్తున్నది నిజమే. ఈ ఆద్య నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంట. కావాలంటే ఆద్య నోటితోనే చెప్పిస్తాను. ఆద్య, ఇప్పుడు నువ్వు పెద్దమ్మ మీద ఒట్టు వేసి చెప్పు, నన్ను బెదిరించావా లేదా అని ఆద్య చేతిని జానకి తలపై పెట్టి చారు నిలదీస్తూ ఉంటుంది. ఆద్యకి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది.